కాళేశ్వరంపై కేసీఆర్ కు కీలక ప్రశ్నలు సంధించింది కమిషన్. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ అడిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రీ ఇంజనీరింగ్ పై కమిషన్ కు కేసీఆర్ వివరించినట్లు సమాచారం. కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నించగా కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. ఇక అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్ కు తెలిపారు కేసీఆర్. చివరిగా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని కమిషన్ అందించారు కేసీఆర్. మొదట ఓపెన్ కోర్టులో కేసీఆర్ బహిరంగ విచారణ జరుగుతుందని అంతా భావించిన ఆరోగ్య రీత్యా 1-to-1 విచారణ కోరారు కేసీఆర్. ఆయన విజ్ఞప్తిని అంగీకరించిన జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్ తో పాటు లోపలికి 9 మందికి అనుమతించింది. అయితే చివరిగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు లోపలికి అనుమతించారు.